హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి వెంకట్. మీరు తమ్నైల్ చూసే ఉంటారు. ఈ వీడియో ఏంటో మీకు అర్థమై ఉంటుంది కదా. నాకైతే ఆ ప్రాబ్లం చాలా ఉంది. మరి మీకు కూడా అలానే వ్యూస్ వస్తున్నాయా లేదో కింద కామెంట్ చేయండి. మనకి 300, 400 అండ్ 500 మధ్యలోనే ఈ మధ్య అయితే మరీ బాగా వ్యూస్ తగ్గిపోయాయి యూట్యూబ్లో. షార్ట్స్కి అయినా లాంగ్ వీడియోస్కి అయినా. లాంగ్ అయితే మరి ఘోరం. లాంగ్ వీడియోస్కి అసలుకి పోతలేవు, ఎక్కువ వ్యూస్ అయితే వస్తలేవు. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ వీడియోస్ అయితే మరీ ఘోరం. ఇంతకుముందుకి 1K ఆర్ 2K 7K అట్లా అప్ 7K వరకైనా వ్యూస్ వెళ్ళేవి. ఇప్పుడు మరీ ఘోరం అయిపోయింది యూట్యూబ్లో. 300, 400, 500 మధ్యలోనే అయిపోతుంది నా వ్యూస్ అన్నీ. మరి మీకు కూడా అలా అయిపోతున్నాయి వ్యూస్ అయితే కింద కామెంట్ చేయండి. అసలు మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇక్కడ మనం కాదు, నేను చేసే మిస్టేక్ ఏంటో చెప్తా. మీరు కూడా అలా చేసి ఉన్నారో లేదో మీరే ఆలోచించుకొని ఆ మిస్టేక్ని కరెక్ట్ చేసుకోండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1 year అయితే అవుతుంది. ఫస్ట్లో అసలుకి నేను ఏదో అలా నార్మల్గా వీడియో పెట్టేస్తాను యూట్యూబ్లో. అది 1K ఫస్ట్ వీడియోనే 1K పోయింది. ఇదేదో బాగుందని. అంటే నాకు యూట్యూబ్ గురించి ఏ నాలెడ్జ్ లేదు, అసలు ఏ నాలెడ్జ్ లేదు. నార్మల్గా ఏదో ఒక వీడియో పెడదాం, అసలు అందరూ పెడుతున్నారు కదా అని పెట్టేసా. అది 1K పోయింది. 1Kకి ఒక 10 సబ్స్క్రైబర్స్ ఏమో వచ్చారు మనకి యూట్యూబ్కి, నా ఛానల్కి. వచ్చాక ఇదేదో బాగుందని అప్పుడప్పుడు పెట్టేదాన్ని. అప్పుడప్పుడు ఒక 2 డేస్కి ఒకటి, 3 డేస్కి ఒక షార్టే పెట్టేదాన్ని, లాంగ్ అయితే కాదు. లాంగ్ ఒక 10 days అయినాక ఒక లాంగ్ వీడియో చేసా. దానికి 900 వ్యూస్ ఏమో వచ్చాయి ఒక 1 hourలో. అంత బాగానే ఉంది కొన్ని రోజులు. తర్వాత ఒక 10 days ఏమో నేను వీడియోస్ పెట్టడం ఆపేసాను, స్టాప్ చేశాను మొత్తం వీడియోస్ పెట్టడం. ఏదో వర్క్ ఉండో ఏదో సంథింగ్ తెలియదు, గుర్తుకు లేదు, ఐడియా లేదు. బట్ వీడియోస్ అయితే ఆఫ్ చేశాను. తర్వాత ఒక 10 days అయ్యాక మళ్ళీ వీడియో పెట్టాను. అప్పుడు ఏమైందంటే అంతే, వ్యూస్ అప్పుడు 1K 2K వచ్చాయని చెప్పా కదా. ఇప్పుడు అవి కూడా లేవు, జస్ట్ 20, 30, 40. ఒక 1 day 2 days అయినాక 200 అంతే. అంతకు మించి ఎక్కువ వెళ్ళలేను నా షార్ట్స్. అసలు సబ్స్క్రైబర్స్ ఎక్కడ పెరుగుతారు మనకి? సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ కాలేదు. మన షార్ట్స్ అనేవి నార్మల్గా వ్యూస్ ఎక్కువ వస్తే మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ రీచ్ అవుతుంది. వ్యూస్ ఎక్కువ మందికి పోతుంది కదా, సో మనకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తారు. అండ్ అలానే లాంగ్ వీడియోస్ అప్పుడప్పుడు చేసేదాన్ని. ఎక్కువ లాంగ్ వీడియోస్ మీద పెట్టలే ఇంట్రెస్ట్ నేను. ఇంతసేపున షార్ట్స్ అప్పుడు డైలీ 3 పెట్టేదాన్ని, 2 or 3 పెట్టేదాన్ని ఫస్ట్లో. ఆ 10 days గ్యాప్ వచ్చినాక అన్ని వీడియోస్ అలానే. నేను అప్పుడు ఏం చేసేదాన్ని అంటే 20, 30 వస్తున్నాయి కదా అని ఏం కదలే పెట్టుకుంటూ వెళ్దాం అన్నట్టు ఆగిన. మళ్ళీ ఒక 3 months ఏమో పెట్టా. నాకు MBA ఎగ్జామ్స్ ఉన్నాయి, సెమిస్టర్ ఎగ్జామ్స్. సో అప్పుడు ఏం చేసా అంటే మొత్తం స్టాప్ చేసేస్తా వీడియోస్ అన్నీ. ఆ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోయే వరకు అస్సలు నేను ఒక్క వీడియో కూడా పెట్టలే. ఆ వీడియో పెట్టకుండా అయ్యేసరికి యూట్యూబ్ మన సబ్స్క్రైబర్స్ ఉన్నారే కొంతమంది ఫస్ట్లో మనకి. ఆ రీచ్ అనేది, ఆ సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ ఓపెన్ చేస్తుంటే యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది మన వీడియోస్ వాళ్ళకి. సో నేను ఒక 1 month వరకు యూట్యూబ్లో వీడియోస్ పెట్టాను. షార్ట్స్ కూడా పెట్టాలి, అసలు లాంగ్ వీడియో ఒక్కటి కూడా పెట్టాలి, స్టాప్ చేసేస్తాను మొత్తం. అలా నేను నెక్స్ట్ డే 1 month అయ్యాక వీడియో పెట్టా. ఇంతకుముందుగా 20, 30 అని వచ్చేవి. ఇప్పుడు అవే వ్యూస్ ఏమంటారు, అవే షార్ట్స్ 0. ఒక 2 days అయ్యాక 0. అంటే ఎందుకంటే మనం 1 month గ్యాప్ ఇచ్చాం కదా. మనకున్న సబ్స్క్రైబర్స్ అందరూ మన వీడియో చూడడం ఆఫ్ చేశారు. సో యూట్యూబ్ అనేది మన షార్ట్స్ అయినా సరే, లాంగ్ వీడియోస్ అయినా సరే రికమెండ్ చేయడం బంద్ చేసింది. అది అయిపోయిందా. తర్వాత ఇది మళ్ళా ఒక 10 days అట్లనే లైన్గా పెట్టుకుంటూ వచ్చా. తర్వాత ఒక 100, నెక్స్ట్ డే 200, నెక్స్ట్ షార్ట్కి 300, అలా ఇంక్రీజ్ అయిపోతూ వచ్చారు. ఇప్పటికైనా 1K 2K అట్లా అంతవరకే. మరీ ఎక్కువైతే రీచ్ లేదు నా షార్ట్స్కి. లాంగ్ వీడియోస్కైనా అంతే సేమ్. అండ్ నెక్స్ట్ రీసెంట్గా
2024లో ఈ ఇయర్‌లోనే నేను ఉగాది నుంచి అండ్ 3 ఇయర్స్ సారీ ఉగాది నుంచి 3 మంత్స్ వీడియోస్ పెట్టడం ఆఫ్ చేస్తా. వీడియోస్ వ్యూస్ వస్తలేవు కదా! నాకు అసలుకి వీడియోస్ పెట్టాలన్న ఆలోచన కూడా లేకుండా పోయింది. ఇంకా బ్రేక్ ఇచ్చేసా మొత్తం. లాస్ట్‌కి నా ఎంబీఏ లాస్ట్ సెమ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఖాళీగా ఉండి ఏం చేస్తామని మళ్ళీ యూట్యూబ్లో వీడియో పెట్టడం స్టార్ట్ చేసా. ఇప్పుడు చూడండి ఒకసారి నా షార్ట్స్ ఓపెన్ చేసి మీరు 300, 400, 450, 550 దట్స్ ఇట్. ఎక్కువ అస్సలు 1K కాదు కదా 900 కూడా రీచ్ అవుతలేదు ఒక్క షార్ట్ వీడియో కూడా, ఎంత మంచి చేసి పెట్టినా కానీ. అసలు ఏం ప్రాబ్లమో నాకు అర్థం కాలేదు. తర్వాత కొంతమంది టెక్ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్పారు, ఇలా మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే మీరు గ్యాప్ ఇచ్చుకుంటూ పెడుతున్నారు కదా, మన సబ్స్క్రైబర్స్కి అనేది మన నోటిఫికేషన్ పోదు. సో అందుకే అలా తక్కువ వ్యూస్ వస్తున్నాయని. వ్యూస్ రాకుంటే మనకు కూడా వీడియోస్ చేయబుద్ధి కాదు కదా, బట్ ఏం చేస్తాం, మనం చేయాలి పక్కా. ఇంకో విషయం చెప్పాలి మీకు. అండ్ ఈ మధ్య ఇంకా పెడుతున్న లైన్గా, అంటే మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఒక షార్ట్స్కి ఒక డైలీ 2 వీడియోస్ 3 వీడియోస్ పెడతారు. అంటే మీ దగ్గర కంటెంట్ ఉంటే 2 or 3 ఎన్నైనా పెట్టుకోవచ్చు, 3 వరకు పెట్టండి డైలీ. ఒకవేళ మీ దగ్గర నార్మల్గా మొత్తం బయటికి ఎక్కడ వెళ్తలేము, మన దగ్గర ఏం కంటెంట్ లేదు, నార్మల్గా ఏదో పోస్ట్ చేయాలి, సబ్స్క్రైబర్స్కి మన దగ్గర నుంచి వీడియోస్ వెళ్ళాలి అనుకుంటే డైలీ ఒక్క షార్ట్ అయినా పెట్టండి. అప్పుడు మనం డైలీ ఒక షార్ట్ అయినా పెడితే యూట్యూబ్ అనేది మన సబ్స్క్రైబర్స్తో అటాచ్మెంట్గా ఉంటుంది. అంటే వాళ్ళకి రికమెండ్ చేస్తూ ఉంటుంది మన షార్ట్స్ని. అలా వాళ్ళైనా చూస్తారు కదా. ఇప్పుడు మనకి సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ పెట్టకుండా సబ్స్క్రైబర్స్ తగ్గిపోతూ ఉంటారు. అది మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు, నేను కూడా చాలాసార్లు ఫేస్ చేస్తా. ఒకటేసారి 10 మెంబర్స్ వస్తారు, మరి చూసేసరికి 5 మెంబర్సే ఉంటారు సబ్స్క్రైబర్స్. సో అలా వస్తుంటారు వెళ్తుంటారు, మనకి వాళ్ళ కంటెంట్ నచ్చాలంతే. అండ్ ఇంకో విషయం చెప్పాలి మీకు, నేను చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే యూట్యూబ్లో మన రివ్యూస్ నాకు 20-30 వస్తాయని చెప్పా కదా మీ అందరికీ. అంటే నాకు యూట్యూబ్లో అట్లా చూసుకొని మన వీడియోస్ ఎవరు చూడరేమో అనుకొని నేను 20, 30, 10, 8 అలా వచ్చిన వీడియోస్ అన్నీ డిలీట్ చేసేదాన్ని. ఆ డిలీట్ చేయడం వల్ల ఇంకా అసలు యూట్యూబ్ మన షార్ట్స్ అయినా మన వీడియోస్ని ఎవరికి రికమెండ్ చేయదంట. సో మీరు కూడా ఈ మిస్టేక్ చేస్తారా? చేస్తే కింద కామెంట్ చేయండి. అండ్ మీ ఛానల్ ఎలా గ్రోత్ అవుతుందో కింద ఏమైనా టిప్స్ ఉంటే నాకు కూడా షేర్ చేయండి, నేను కూడా ఫాలో అవుతాయి ఏమైనా తెలియని ఉంటే. నాకు డైలీ ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేయండి, కుదిరితే లాంగ్ వీడియో, మీరు లాంగ్ వీడియోస్ చేసుకుంటే లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ చేసుకుంటే షార్ట్ వీడియోస్. పక్కా డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేయండి. అండ్ వ్యూస్ తక్కువ వస్తున్నాయి కదా అని వీడియో మాత్రం డిలీట్ చేయకండి. వీడియోస్ డిలీట్ చేస్తే యూట్యూబ్ అసలు మన వీడియోస్ని రికమెండ్ చేయదు. సబ్స్క్రైబర్స్కి అయినా సరే, వేరే అన్సబ్స్క్రైబర్స్కి అయినా సరే. మీరు చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ యూట్యూబ్ ఏదో ఒక షార్ట్ అయినా లాంగ్ వీడియో అయినా ఏదో డైలీ పెట్టండి. వ్యూస్ రాకుంటే అలానే వదిలేసేయండి. ఇప్పుడు కాకుంటే నెక్స్ట్ ఇయర్ వస్తుంది ఆ వీడియో. ఎప్పుడైనా అందులో మ్యాటర్ ఉంటే ఇప్పుడు కాకుండా ఒక 10 years తర్వాత అయినా సరే ఆ వీడియో మనకి వైరల్ కాకుండా మ్యాక్సిమం వ్యూస్ అయితే వస్తాయి. ఓకేనా? మనకి తెలియకుండానే మనం చాలా మిస్టేక్ చేస్తాం. అవే ఇవి. ఫస్ట్ వచ్చేసి వీడియోస్ని డిలీట్ చేస్తాము. అండ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి గ్యాప్ ఇస్తాము. ఇవి చేయకుండా ఉండండి. అండ్ యూట్యూబ్ నుంచి వచ్చే రూల్స్ అన్నీ మనం పాటించాలి పక్కా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. అండ్ ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.